హాయ్, హలో, నమస్తే. ఆగస్టులో రెండు పెద్ద సినిమాలు, కూలీ, వార్ 2 ఈ రెండు వస్తున్నాయి. సో జనాలందరిలో సరదాగా ఒక డిస్కషన్ పాయింట్. చాలామంది నన్ను సోషల్ మీడియాలో అడుగుతున్నారు, కూలీ ముందు చూస్తారా, వార్ 2 ముందు చూస్తారా, ఈ రెండు సినిమాలు ఏది బాగుండొచ్చు, ఈ సినిమాలో ఏది సక్సెస్ అవ్వచ్చు, ఇలా రకరకాల సరదా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఈ సరదా మధ్య సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాల గురించి కొంచెం చూస్తే ఫస్ట్గా నాకు కనిపించేది, తెలుగులో బాగా పేరు తెచ్చుకున్న ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ టాప్ స్టార్ ఒకేసారి విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఒక ఆయన తమిళంలోకి వెళ్ళి విలన్ క్యారెక్టర్ చేస్తే, ఒక ఆయన బాలీవుడ్లోకి వెళ్ళి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నారు. సో ఎన్టీఆర్ వార్ 2లో ఒక ఇద్దరు హీరోల కథ అయినా, బట్ దానికి ఒక నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్. ఈయన చూస్తే కూలీలో ఫక్త్ విలన్ క్యారెక్టర్ నాగార్జున గారు. సో ఇద్దరి లైఫ్లో ఇది తొలిసారి. యాక్చువల్ నెగిటివ్ షేడ్ ఉన్నది కొంచెం ఇంతకుముందు జైల్ ఆఫీసులో కూడా ఎన్టీఆర్ చేశారు. ముగ్గురు అన్నదమ్ములో ఒక అన్నదమ్ముడు కొద్దిగా అగ్రెసివ్గా, ఫిరోషియస్గా, కొద్దిగా నెగిటివ్ షేడ్తో ఉండడం అన్నది. ఈ రెండు సినిమాల వ్యవహారం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ సినిమా లోకేష్ కనకరాజు దానికి పెద్ద అడ్వాంటేజ్. లోకేష్ కనకరాజు, మన నాగార్జున, మనకు బాగా అలవాటైపోయాను ఉపేంద్ర, రజనీకాంత్, శృతి హాసన్, పూజా హెగ్డే, ఇలాగా చాలా ప్యాక్డ్గా వస్తున్న సినిమా. వార్ 2 చూస్తే రితిక్ రోషన్, ఎన్టీఆర్. సో ఒక హైఫై యాక్షన్ సినిమా ఇది. దేని ప్లస్లు దానికి ఉన్నాయి, దేని మైనస్లు దానికి ఉన్నాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే కూలీ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి దాదాపు 44 కోట్లకి కొన్నారు, ప్లస్ జిఎస్టీ. అంటే దాదాపుగా మరొక 8 కోట్లు కలుపుకోండి. అంటే 44 + 8 52 కోట్లు. అంటే ఎంత లేదన్నా తెలుగు రాష్ట్రాల నుంచి 90 నుంచి 100 కోట్ల రూపాయలు కూలీ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వార్ 2 విషయానికి వస్తే దగ్గర హిందీ తెలుగు వెర్షన్ కలిపి తెలుగు రాష్ట్రాలకి 75-80 కోట్ల మధ్య. కరెక్ట్ ఫిగర్ కొన్న నాగవంశీ గారికి వాళ్ళకి తెలియాలి, బట్ 80 కోట్ల దగ్గర. సో ఇప్పుడు ఈ సినిమా దాదాపు ఒక 130 నుంచి 140 కోట్లు పైన కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ సంగతి పక్కన పెడితే, ఈ సినిమాలకు ఉన్న రెండింటికి నాకు అనిపించేది ఏంటంటే, కూలీ సినిమా ఆడాలి అంటే అబోవ్ యావరేజ్ స్టాక్ సరిపోతుంది. కూలీ సినిమా ఆడడానికి అబోవ్ యావరేజ్ స్టాక్ సరిపోతుంది. ఎందుకు అబోవ్ యావరేజ్ స్టాక్ సరిపోతుందంటే, అది మనకి అలవాటైన మన స్టైల్ ఆఫ్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. సో భారీ కథ, ప్యాక్డ్గా అందరూ ఉన్నారు, గ్రౌండెడ్గా ఉంటుంది. యాక్షన్ ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పెద్ద ఇదిగా ఉండవు. సో మన వాళ్ళందరికీ మన వాళ్ళు అంటే మీన్స్ ఏబిసి సెంట్రల్ 3 సెంట్రల్కి కూడా అలవాటైపోయిన ఇది. సో దాన్నే ఆయన లోకేష్ కనకరాజు కొత్తగా ఎలా చూపించాడు, వీళ్ళతో కొత్తగా ఎలా చేశాడు, ఇదంతా ఉంటుంది. సో అబవ్ యావరేజ్ స్టాక్ దానికి సరిపోతుంది. బట్ వార్ 2కి వచ్చేసరికి బ్లాక్ బస్టర్ టాక్ కావాలి. బ్లాక్ బస్టర్ టాక్ వార్ 2కి ఎందుకు కావాలి, వార్ 2కి అబవ్ యావరేజ్ టాక్ సరిపోదని నన్ను అడగచ్చు ఎవరని. ఇక్కడ ఏంటంటే, కేవలం ఎన్టీఆర్ చరిష్మా మీద ఇప్పుడు ఆ సినిమా ఇక్కడ ఆడాలి. రితిక్ రోషన్ చరిష్మా నార్త్లో ఉండొచ్చు, మన దగ్గర కూడా రితిక్ రోషన్ అభిమానులు ఉండొచ్చు. సో హైదరాబాద్లో అర్బన్, వైజాగ్లో అర్బన్ సిటీలో ఉండొచ్చు. బట్ కింద సెంటర్లు కానీ ఏదైనా సరే దానికి టికెట్ తెగేది, జనాలని పుల్ చేసేది కేవలం ఎన్టీఆర్ మీద. సో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది, ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అందుకని ఆ సినిమా పూర్తి స్టేజ్లో పుల్ చేయాలి అంటే కనుక నాకు మంచి భలే ఉందిరా సినిమా, అదిరిపోయిన సినిమా అనే టాక్ వస్తే వార్ 2 పుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కూలీకి మాత్రం అదిరిపోయిందనే టాక్ రాకపోయినా, అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా, లోకేష్ కనకరాజు చేసే కొన్ని ఎలిమెంట్స్ అవన్నీ నచ్చేసి, ఎందుకంటే ఇంతకుముందు అతని సినిమాల్లో మనం చూసాం ఇలాంటి ఎలిమెంట్స్ తోటి సినిమాలు ఆడిన సందర్భాలు. సో ఆ విధంగా అది పాస్ అవ్వడం ఛాన్స్ ఉంది. సరే, ఈ అబవ్ యావరేజ్ టాకు, సూపర్ హిట్ టాకు అని పక్కన పెడితే, ఇంతవరకు వచ్చే బడ్జెట్ చూసుకుంటే వార్ 2 నుంచి వచ్చిన కంటెంట్లో ట్రైలర్ ఒకటి ఆకట్టుకుంది. మనకి ఇంకా ఎన్టీఆర్ మీద కంటెంట్ రాలేదు. ఎన్టీఆర్తో డ్యాన్సు సాంగ్ ఉంది అంటున్నారు, అది వస్తుంది త్వరలో అంటున్నారు. అది దానికి అడ్వాంటేజ్.
కూలీ వరకు చూసుకుంటే కూలీకి ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ పూజా హెగ్డే సాంగ్ చాలా వైరల్ అయింది. ఆ విధంగా కూలీకి ఇది తీసుకుంది. బట్ 2 ప్రచారంలో చూసుకుంటే ఇంతవరకు ఇంకా వార్ 2 ఫుల్ పేజ్డ్గా ప్రచారంలో దిగలేదు. కూలీ కూడా జస్ట్ ఒక చిన్న ఈవెంట్ తోటి చేశారు. సో 2 కూడా మెయిన్ ఈవెంట్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. బహుశా 8-9 తారీఖుల్లో వార్ 2 ఈవెంట్ ఉండొచ్చు. వార్ 2 ఈవెంట్ ఉండి ఎన్టీఆర్ స్టేజ్ మీద కనిపించి రితిక్ రోషన్ నుండి సో అప్పుడు వచ్చి ఆ సినిమాకి వచ్చే మైలేజ్ బజ్జు వేరు. సో రెండోది ఏంటంటే వార్ 2కి యాక్చువల్గా ఆంధ్రాలో ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. బట్ దానికి వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరు వార్ 2 ప్రొడ్యూసర్లు ఒప్పుకోవాలి. వాళ్ళకి ప్రీమియర్లు అలవాటు లేవు. మనం ఇక్కడ ప్రీమియర్లు వేస్తామంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రీమియర్ పెర్మిషన్లు తెచ్చుకోవడం వరకు మన ప్రొడ్యూసర్ ఇక్కడ కొనుక్కున్న నాగవంశీ చూసుకుంటాడు. కానీ బట్ ప్రీమియర్లు వేయడానికి ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ ప్రొడ్యూసర్లు పర్మిషన్ ఇవ్వాలి. సో అదేం జరుగుతుందో వెయిటింగ్లో ఉంది. దానికోసం అయితే ట్రై చేస్తున్నారు. దానికి ఒక ఓన్లీ ప్రీమియర్స్ ఈ మధ్యకాలం చాలా పెద్ద సినిమాలకు పెడుతున్నట్టుగా దీన్ని కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock షో పెట్టడం, లేదా సెకండ్ షో వస్తే సెకండ్ షో అయితే ఉండదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock షోతో స్టార్ట్ చేసేలాగా దానికి ఒక స్పెసిఫైడ్గా ఒక 500 రూపీస్ రేట్ ఉండేలాగా ఏదో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఒక దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. 10-11 తారీఖులకి అప్పుడు తెలుస్తుంది. సో బడ్జెట్ పరంగా అట్రాక్షన్ పరంగా ఇది. ఇంకో విషయం వస్తుంటే 2 సినిమాల మీద కూడా ఎంత పాజిటివ్ బజ్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, ఫ్యాన్ బేస్ ఉంది. బట్ 2 సినిమాలు కూడా ఇంతో అంత ఇంకా లో ప్రొఫైల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఇంకా రాలా. ట్రైలర్లు వచ్చేసాయి. ట్రైలర్లు 2 వచ్చేసినా కూడా ఇంకా ఎందుకో ఊపు అందుకోలే. వార్ ట్రైలర్ కంపేర్డ్గా వార్ 2 ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. కూలీ ట్రైలర్ ఏమైందంటే కూలీ ట్రైలర్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాలో చాలామంది పెద్ద స్టార్లు ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్లు ఎంత మేరకు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాళ్ళందరినీ ట్రైలర్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ట్రైలర్లోకి ఎప్పుడైతే తీసుకురావాల్సింది వాటి మీద అందరి మీద తొలో షాట్ వేయడం ఇవన్నీ కలిపి ట్రైలర్ని ఒక సరైన దిశగా కట్ చేయలేకపోయారు. దానికి ఉండే వాదన కూడా ఉంది. కావాలని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ బడ్జెట్ వచ్చింది. మరి అంచనాలు పెరిగిపోతే రేపొద్దున అందుకోకపోతే ఇబ్బంది పడతారు. అందుకని ట్రైలర్ని కొంచెం తక్కువగా కట్ చేశారని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది ఎంతవరకు నిజమో లోకేష్ కనగరాజ్ తెలియాలి. కానీ నేనైతే అలా కట్ చేస్తానని అనుకోను. ఎందుకంటే ఏ సినిమాకైనా ది బెస్ట్ కంటెంటే బయటకు ఇవ్వాలని చూస్తారు. అంతేగాని ఈ బెస్ట్ కంటెంట్ తగ్గించేద్దాం ఎవరు చూడరు. బట్ ఆ ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. సో వార్ 2 ట్రైలర్ ఉంది. వార్ 2కి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చే ఈ జనరేషన్ వీడియో గేమ్ జనరేషన్కి వచ్చే యాక్షన్ సీన్స్, ఆ విధమైన హైఫై యాక్షన్ సీన్స్ ఇవి ఉంటాయి. అయితే ఇవి కూడా మనకు ఆల్రెడీ హిందీ సినిమాలకి మనకి చూసిన వాళ్ళకి అలవాటు అయ్యాయి. ధూము ఇలాంటివి చూసిన వాళ్ళకి. ఇది ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం తమిళ సినిమాలని మన సినిమాలుగా ఓన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది చిరకాలంగా. అవి డబ్బింగ్ సినిమాలు అయినా కూడా మనం మన సినిమాలాగా చూసేయడం అన్నది బాగుంటే చూసేయడం, బాగా వదిలేయడం. సో చాలా క్యాజువల్గా వాటిని మనం ట్రీట్ చేయడం అలవాటు అయిపోయింది. బట్ హిందీ సినిమాలు ఇంకా మనం అలా ట్రీట్ చేయలేకపోతున్నాం. అది ఇంకా డబ్బింగ్ సినిమాలాగే చూస్తున్నాం. సో వార్ 2కి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో వార్ 2 సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ సేవింగ్ పాయింట్ ఎన్టీఆర్ ఎమోషన్స్, ఎన్టీఆర్ యాక్షన్, ఎన్టీఆర్ డ్యాన్సు, ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్స్ ఇవన్నీ పైగా ఎన్టీఆర్ క్యారెక్టర్ని వాళ్ళు ఎలా డిజైన్ చేశారో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు ఫ్యాన్స్ని సాటిస్ఫాక్షన్ చేసేలా ఆ రోల్ క్రియేట్ చేయాలి. సో ఎంత నెగిటివ్ షేడ్ ఉన్నా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఎండింగ్ తీసుకురావాల్సింది. అలాగే తీసుకొచ్చారని బొంబాయి వర్గాలు పోగొట్ట క్లోజింగ్. బట్ ఇదంతా కూడా దీని అన్నిటి మీద డిపెండ్ ఉంటుంది వార్ 2కి ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. బట్ కూలీ వరకు వచ్చేసరికి జస్ట్ సినిమా ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ అనిపించేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. ఈ 2 పోటాపోటీగా రావడం, ఈ రెండిట్లోనూ మన స్టార్స్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లు చేయడము, ఈ 2 కూడా ఆగస్టు 15 సెలవుని వాడుకుంటూ థియేటర్లోకి రావడం, ఇది ఒక విధంగా థియేటర్లకు మంచి ఊపిచ్చే విషయం. ఈ మధ్యకాలంలో గత దాదాపు ఒక నెల 45 రోజులు థియేటర్లు కొంచెం కళకళలాడుతాయి. సినిమాలు హిట్టు, యావరేజ్, ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెడితే జనాలు అయితే థియేటర్లకి వచ్చేలాగా వరుసపెట్టి సినిమాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ వారం కొంచెం గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ 15కి వచ్చే 2 సినిమాలు ఒక 2-3 వారాలు పట్టి థియేటర్ని కళకళలాడిస్తాయి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ
మన మాస్ జాతర ఇంకా వరుసపెట్టి సినిమాలు ఉండనే ఉన్నాయి కాబట్టి సినిమా ఫ్యాన్స్కి సినిమా లవర్స్కి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి సరిపడా కంటెంట్ అయితే థియేటర్లోకి రాబోతుంది. చూద్దాం వార్ 2 కూలీ ఈ రెండు సక్సెస్ అవుతాయా, రెండిట్లో ఒకటి సక్సెస్ అవుతుందా, లేకపోతే రెండు సక్సెస్ కాకపోవచ్చు, రెండు ఫెయిల్ అవ్వచ్చు, రెండు హిట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవాళ థియేటర్లో తెర మీద సినిమా పడే వరకు మనం ఏం చెప్పలేం. బట్ ముందు నుంచి మనం ఊహాగానాలు చేస్తుంటాం. వీళ్ళిద్దరు ఉన్నారు, ఇది అనిరుద్ధ్ ఉన్నాడు, దీనికి ఇది ఉన్నాడు, ఇది ప్లస్, ఇది దీనికి ఇది ప్లస్, దీనికి ఇది మైనస్, దీనికి ఇది ప్లస్, ఇట్లా రకరకాలు ఉంటుంది. బట్ ఏదైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన స్క్రీన్ మీద చూడడానికి. ఒక పాన్ ఇండియా స్క్రీన్ మీద చాలా ముఖ్యంగా వాళ్ళు హై టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి కదా, బాలీవుడ్ సినిమాలు ఖచ్చితంగా వాళ్ళు ఖర్చు కనిపిస్తుంది, టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి. సో వాటి బ్యాక్డ్రాప్లో ఎన్టీఆర్ చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మన నాగ్ మన ఎన్టీఆర్ చేస్తున్న రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో మరికొద్ది రోజుల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.